తెలంగాణ రైతులకు నేడు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల జమ కానున్నాయి. యాసంగి సీజన్కు పంటల పెట్టుబడి కోసం రేవంత్ ప్రభుత్వం మొదటి విడతలో 3,446.94 కోట్లను రైతు భరోసా కింద విడుదల చేసింది. 68,89,955 మంది రైతుల ఖాతాలలో నేడు డబ్బులు జమ కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన సభలో ఆదివారం మార్చి 22న సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి నిధులు విడుదల చేయగా ఆదివారం సెలవు దినం కావడంతో నేడు ఈ నిధులు రైతుల ఖాతాల జమ కానున్నాయి. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులను పరిగణలోకి తీసుకొని 57,44,907.19 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి 12,000 ఇస్తుండగా ఈ డబ్బులను 2 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. యాసంగి సీజన్లో భాగంగా ఎకరాకు 6,000 చొప్పున తాజాగా నిధులు విడుదల చేశారు. ఈ నిధులలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు 268.57 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 24,935 మంది రైతులకు 10.43 కోట్లు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఇవాళ ఉదయం బ్యాంకులు ఓపెన్ కాగానే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఈ మేరకు బ్యాంకుల నుంచి రైతులకు మెసేజ్లు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయ అధికారిని సంప్రదించాలని అధికారులు సూచించారు.